ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము,
అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము, 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ గురువు, శని, రాహు, కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము మిథున రాశి వారికి ఈ 2025వ సంవత్సరం అంటే క్యాలెండర్ ఇయర్ పీరియడ్ ఉంది కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి ఈ కాలానికి గోచార రీత్యా ఏ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, దాని వలన ఎటువంటి మనకు లాభాలు ఉన్నాయి, లేక ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుందనేది నేను ఇప్పుడు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మిథున రాశి వాళ్లకు మనం ముందుగా గురువును పరిశీలిస్తాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావము ఎక్కువ ఉంటుంది. మిగిలిన గ్రహాల ప్రభావము ఎక్కువ కాలం ఉండదు. అందువల్ల మనము ఈ గురు, శని, రాహు, కేతువులనే సాధారణంగా గోచారంలో పరిశీలన చేస్తూ ఉంటాము. ముందుగా గురువు వృషభ రాశిలో ఉన్నాడు. అంటే మిథున రాశి వాళ్ళకి ఇది 12వ ఇల్లు, వ్యయస్థానము. ఈ వ్యయస్థానంలో ఎప్పుడైతే ఈ గురువు ఉన్నాడో కాస్త ఆధ్యాత్మిక భావనను పెంచడము, పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచనలను పెంచడము, మానసిక శక్తిని పెంచడము, ఇది వ్యయస్థానమైనప్పటికీ ఇక్కడ శుభగ్రహము గురువు ఉండడం వలన ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్లకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 14/5/2025 తేదీ నాడు మిథున రాశిలో కంటే జన్మ రాశిలోకే వస్తున్నాడు. ఈ గురువు శుభగ్రహము జన్మ రాశిలో ఉండడం వలన ఏమవుతుంది, కాస్త ఆత్మవిశ్వాసం పెరగడము, ధైర్యం పెరగడము, ప్రయత్నాలు మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉండి ప్రయత్న కార్యాలు జయము, శుభంగా జరగడము,
త్వరగా కార్యక్రమాలు జరగడం లాంటిది జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా గురువు యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇక మనము శని యొక్క ఫలితాలను పరిశీలించినట్టయితే మిథున రాశి వాళ్లకు 9వ ఇంట అంటే భాగ్యస్థానములో ఈ శని ఉంటున్నాడు కుంభరాశిలో. కుంభము ఈయనకు స్వక్షేత్రము, 9వ ఇల్లు భాగ్యస్థానంలో ఈయన ఉంటున్నాడు. కాస్త ఈ మిథున రాశి వాళ్లకు దీనివల్ల ఏంటి అంటే ప్రయోజనము, కాస్త విద్యలో కాస్త మంచి అవకాశాలు రావడము, వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు పెరగడము, తర్వాత విదేశీ ప్రయాణాలు కూడా ఈ మిథున రాశి వాళ్లకు ఈ కాలంలో జరిగే అవకాశం ఉంది. కాస్త వివాహ విషయాలు ఏవైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి ఈ శని గ్రహము 29వ మార్చి నాడు ఈ శనేశ్వరుడు మారుతున్నాడు. 29 మార్చి 2025 నాడు కుంభరాశి నుంచి మీనరాశికి 10వ ఇంటికి రాజ్యస్థానానికి వెళ్తున్నాడు, వృత్తి ఉద్యోగ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ రాజ్య ఉద్యోగ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడో ఉద్యోగాల్లో శ్రమ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కాలంలో కాస్త ధైర్యంగా ఉండి తన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే కాస్త శని వల్ల ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా సాగుతాయి, కాస్త నిదానంగా జరుగుతాయి. దానివల్ల మనము నిరుత్సాహపడిపోయి భయపడిపోయి ఏం జరగబోతుందో అని చెప్పి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాస్త ఆ శనికి తగిన విధంగా ప్రార్థనలు చేసుకోవడము, చిన్న పరిష్కారాలు, శివాలయానికి వెళ్ళి శివార్చన చేయడము, లేదా అమ్మవారి నామాలు చదువుకోవడము, లేదా శివ సహస్రనామం చదువుకోవడము, లేదా శివుని నామాన్ని మనం ఎక్కడున్నామో అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఓం నమ శివాయ శివ పంచాక్షరిని మనం జపం చేస్తూ ఉండటము. ఇలాగా శివుడు శనేశ్వరుని మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటాడు కాబట్టి శివుడి యొక్క ప్రార్థన చేయడం, అలాగే శనికి సంబంధించినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. రవిపుత్రం, యమాగ్రజం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి స్తోత్రాలు. ఆ స్తోత్రాలను చదువుకుంటూ ఉండడం వల్ల కాస్త ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక రాహువు కూడా మీన రాశిలోనే ఉన్నాడు. అంటే మిథున రాశి వాళ్లకు ఇది 10వ స్థానం, రాజ్యస్థానం. ఇందాక చెప్పినట్టుగా రాజ్యస్థానములో ఈ రాహు అనేటువంటి గ్రహము ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి గ్రహము, మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచేటువంటిది, ఆలోచనలను ప్రభావితం చేసేటువంటి గ్రహము ఈ రాహుగ్రహం. ఈ రాహుగ్రహము ఈ రాజ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా బాగానే ఉంటుంది, కానీ అభివృద్ధి బాగానే ఉంటుంది. కానీ ఎందుకంటే ఈయన కొత్త నైపుణ్యాలను చేర్చేటువంటి లక్షణం కలిగినటువంటి గ్రహం ఈ రాహువు. అందువల్ల మనలో నైపుణ్యం పెరుగుతుంది అంటే మనము తగినటువంటి ట్రైనింగ్స్ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల మనలో నైపుణ్యం పెరుగుతుంది, బాగానే ఉంటుంది, చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. కానీ ఈ వృత్తిపరంగా ఏమవుతుంది అంటే అభివృద్ధి ఉన్నా కూడా మనసు మీద ప్రభావం చూపేటువంటి గ్రహం కాబట్టి అక్కడ మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మన మీద ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. ఇటువంటి రాహుగ్రహము ఫిబ్రవరి 20, 2025 నాడు మీనరాశి నుంచి కుంభరాశికి ఈయన వెనక్కు వస్తాడు. వక్ర గ్రహాలు ఇవి, అందువల్ల వెనక్కు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఈ కుంభరాశిలోకి వస్తాడు. కుంభము 9వ స్థానం, భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలోకి రావడం వల్ల మనకు మంచిదే. దీనివల్ల జరుగుతున్నటువంటి చెడుపేం లేదు. కాస్త నూతన అవకాశాలు పెరగడము ఇలాంటివి జరుగుతాయి, బాగానే ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో కాస్త మనకు బాగా ఈ రాహు యొక్క ప్రభావం వలన స్పష్టత లేకుండా పోవడం, అంటే మనం పెట్టేటువంటి ఖర్చు ఏమిటి, ఎలా జరుగుతుంది, ఆ ఖర్చు వల్ల ఏమిటి మనకు వస్తున్న ప్రయోజనం, దీని మీద ఎలాంటి క్లారిటీ ఉండదు. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి లక్షణం కనుక ఉన్నట్టయితే కాస్త మీ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాహు యొక్క ప్రభావం వలన ఆయన భాగ్యస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీటి వల్ల కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఈ పెట్టుబడుల మీద. ఇప్పుడు ఏం చేయాలి అంటే రాహుగ్రహానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడమే. రాహుగ్రహానికి తగినటువంటి పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి, వాటిని చేసుకోవడం, వాటి యొక్క గ్రహం యొక్క మూల మంత్రాన్ని జపం చేసుకోవటము, లేదా రాహు యొక్క స్తోత్రాలు చేసుకోవటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఆదివారం నాడు కాస్త ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థన చేయడం, ఇలాంటి చేయడం వల్ల ఈ రాహు యొక్క ప్రభావము
తగ్గుతుంది. ఇక కేతువును పరిశీలించినట్టయితే కేతువు మిథున రాశి వాళ్ళకి 4వ ఇంట్లో కన్యా రాశిలో ఉన్నాడు. ఈ కన్యా రాశి కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటి ఈ రాశి, ఈ కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటి ఈ రాశిలో ఈ కేతువు ఉండడం వల్ల కాస్త కుటుంబ సంబంధాలు అస్పష్టత, ఆర్థిక విషయాల్లో కూడా కాస్త అస్పష్టత ఇలాంటివి జరిగే అవకాశము ఉంది. అయితే ఈ కేతువు కూడా 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నాడు కన్య నుంచి సింహరాశి కంటే 3వ ఇంటికి ఇది సోదర స్థానం, ఈ సోదర స్థానంలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కేతువు యొక్క ఈ మార్పు వల్ల, కేతువు యొక్క ఈ మార్పు ప్రభావం వల్ల కాస్త అన్నదమ్ముల ఆరోగ్యాల్లో ఇబ్బందులు రావటము, ప్రయాణాలు చేయవలసి రావటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేతువుకు తగిన పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి. అవి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం వలన మొత్తం మీద కాస్త భగవంతుడి మీద దృష్టి పెట్టడము, శివార్చన చేసుకోవటము, శివాలయానికి వెళ్ళటము, ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల శివ సహస్రనామం చదువుకోవటము, శివనామాన్ని, శివ పంచాక్షరిని నిరంతరము ఉచ్చరిస్తుండడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి ఏదైతే ఈ రాహు కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందని అనుకుంటున్నామో ఆ ప్రభావాన్ని తగ్గించుకొని వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.